హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న పీవీపీ ఎదురు రోడ్లో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఫుడ్ ఎక్స్పో పెట్టారు. అక్కడ ఎవరెవరు గెస్టులు వచ్చారు, ఎవరెవరు ఫుడ్ స్టాల్స్ పెట్టారు, ఏమేమి ప్రదర్శిస్తున్నారు ఏంటనేది చూద్దాం పదండి. లెట్స్ గో. హలో అండి, మనకి రాజమండ్రిలో ఫ్యాక్టరీ ఉంది. మనకి అక్కడ ది బెస్ట్ క్వాలిటీ అయితే దొరుకుతుంది. మనకి ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ. ఇది 400 గ్రామ్స్ 400 రూపీస్ పడుతుంది మనకి. అలాగే దీంట్లోనే ఇది స్మాల్ సైజు, ఇది వచ్చేసి మనకి 400 గ్రామ్స్ 350 రూపీస్ పడుతుంది మనకి. దీంట్లోనే మనకి స్వీట్ కూడా ఉంటది. దీంట్లో 400 గ్రామ్స్ మనకి 400 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ ఏదైనా సరే ది బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తామండి. ప్రీమియం క్వాలిటీతో మనకు వస్తుంది. సో ఒకసారి అయితే విజిట్ చేయండి వచ్చి. కాఫీ కల్టమ్స్, ఇంకా ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 290 రూపీస్ 100 గ్రామ్స్. గ్లాస్ జార్కి కావాలంటే 310 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. దాంతో పౌడర్ ఇంకా అలా కెమికల్స్ ఫిల్టర్ కాఫీ 250 గ్రామ్స్ 380 రూపీస్. ఇది కాఫీ చాక్లెట్స్, ఇదంతా మన ప్రీమియం కలెక్షన్ 200 రూపీస్ 6 వెరైటీస్. ఇంకా అలానే రెండు వస్తాయి దీంట్లో. ఇది 200 కానీ పెద్ద వస్తాయి చాక్లెట్స్. పిరమిడ్ షేప్ది, దీంట్లో 2 పెద్ద చాక్లెట్స్ వస్తాయి. వందనాలు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన రావడం వల్ల ఈ ఎగ్జిబిషన్లో మనం మాలాసు మనామా అనే బ్రాండ్స్ని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ 1958లో స్టార్ట్ అయిన కంపెనీ. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది ఫ్రూట్ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ జామ్ తయారు చేశారు 1958లో. మెల్లమెల్లగా డెవలప్ అవుతూ జామ్ నుంచి క్రష్కి వచ్చారు, క్రష్ నుంచి స్క్వాష్కి వచ్చారు, స్క్వాష్ నుంచి సిరప్కి వచ్చారు, సిరప్ నుంచి ఇప్పుడు మాక్టైల్స్కి వచ్చారు. తర్వాత ఈ కాన్ఫెక్షనరీ అనే డివిజన్స్లో కూడా ఎంటర్ అయ్యారు.
ఈ మాలాస్ మనామా అనే 2 బ్రాండ్స్ కూడా ఓన్ బ్రదర్స్వి, ఇప్పుడు సపరేట్గా అయిపోయారు. ఇవన్నీ కూడా జామ్ అనేసరికి ఇళ్లలో వాడతారు, ఎక్కువ బేకరీస్లో వాడతారు, తర్వాత కేక్ మీద వాడతారు. ఈవెన్ ఇంట్లో మన ఇడ్లీ మీద కానీ లేకుంటే చపాతీ మీద కానీ మనం వేసుకొని తినొచ్చు. హోటల్స్కి వెళ్ళినా కూడా, స్టార్ హోటల్స్కి వెళ్ళినా కూడా ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. లో స్టార్ట్ చేసామండి. స్వీట్ కార్న్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టార్ట్ చేసాము. దాని నుంచి అగ్రి ప్రోడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండి దాన్ని ఫ్రోజన్ లో ప్రాసెస్ చేయడం అనేది స్టార్ట్ చేసాము. 2007 to 2024 ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ. సో ఇప్పుడు కార్న్ నుంచి సమోసా, రకరకాల సమోసాలు, స్ప్రింగ్ రోలు, ఇంకా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఫుడ్ కన్వీనియన్స్ కోసం ఉండేలాగా చేసామండి. ఇప్పుడు మేము కొత్తగా లాంచ్ చేసింది ఫ్రోజన్ రోటి పచ్చళ్ళు. మీరు ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి. దాంతో పాటు ఫ్రోజన్ కర్రీస్, డాల్స్ అన్ని ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఇంటూ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఒకసారి మా ప్రొడక్ట్స్ అన్ని ట్రై చేయండి. ట్రై చేసి తన్వి ఫుడ్స్ బ్రాండ్ నేమ్ ఫ్రోజన్ కింగ్స్ అని ఉంటుంది, ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా మాకు ఇవ్వండి. ఫ్రోజన్ పచ్చళ్ళు కానీ, ఫ్రోజన్ కర్రీస్ కానీ, పచ్చళ్ళు అంటే రోటి పచ్చళ్ళలోకి మేము వచ్చింది. రోటి పచ్చళ్ళు, కర్రీస్, దాంతో పాటు స్వీట్స్ లోకి అన్నిట్లోకి వచ్చాము. హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ వెనకాలంతా స్టెయిన్లెస్ స్టీల్ హోటల్ ఎక్విప్మెంట్ అండి. సో ఎనీ రెస్టారెంట్, చిన్న సైజ్ హోటల్ నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన కిచెన్ ఎక్విప్మెంట్ మొత్తం మన దగ్గర దొరుకుతుంది. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో మీకు ఏ సైజ్ కిచెన్ అన్నా సరే, ఒకవేళ మీకు కస్టమైజ్ చేయాలన్నా కూడా యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద సైజ్ ఆఫ్ యువర్ కిచెన్ వి మ్యానుఫ్యాక్చర్ ద ప్రొడక్ట్స్ అండ్ విల్ గివ్ యూ. సో దీనికి మీరు చూస్తుంటే వెనకాల సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, మల్టీ కుజిన్ ఈ 3 కేటగిరీస్ కవర్ అవుతాయండి మన దగ్గర. అదే కాక ఇంకా సౌత్ ఇండియన్లో అయితే మనకి ఇడ్లీస్లో బటన్ ఇడ్లీ, తట్ ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ, అట్లానే మీకు మన నాన్ స్టిక్ ప్లేట్స్ కూడా ఉంటాయి. దోశలో కూడా వెరైటీస్ ఆఫ్ సైజెస్ ఉంటాయి మనకి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నార్త్ ఇండియన్కి వచ్చేస్తే చైనీస్ కానీ, తందూరి బట్టి, తర్వాత షవర్మా, బార్బీక్యూ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజబుల్. అట్లానే కర్రీ పాయింట్స్ పెట్టుకునే వాళ్ళు కూడా కొత్త కొత్త రకాలు కస్టమైజ్, ఇప్పుడు ఏదైనా సరే మీకు కొత్త రకంగా కనపడాలి అంటే కనుక మీ టేస్ట్ తగ్గట్లు మేము డిజైన్స్ చూపిస్తాము. కొన్ని మేమే సజెస్ట్ చేస్తాం. సో ముందు డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చి అట్రాక్షన్ చేసేలా కస్టమర్స్ని. ఇప్పుడు మీరు చూస్తున్న వెనకాల దాంట్లో కూడా చాట్ కౌంటర్ కానీ, కర్రీ పాయింట్ కానీ, లేదా ఈవెన్ తందూరి చాయ్ కాటన్ ఒకటి ఉంది, అది కూడా అన్ని కస్టమైజబుల్. సో ఎనీ రిక్వైర్మెంట్ మాదంతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా గుంటూరులో జరుగుతుంది, ఇన్నర్ రింగ్ రోడ్, గుంటూరు.
సో కింద ఉన్న నెంబర్కి మీరు ఎనీ టైం ఎనీ రిక్వైర్మెంట్ కాల్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు ఆయిల్ జినీ. ఇక్కడ విజయవాడలో ఫుడ్ ఎక్స్పోలో మేము ఒక స్టాల్ పెట్టాం. దాని గురించి కొద్దిగా మా ప్రోడక్ట్ గురించి చెప్పుకుందామని ఛాన్స్ తీసుకున్నాను. ఇదేంటంటే మన అందరికీ తెలుసు, కుకింగ్ ఆయిల్స్ అనేవి అన్నీ కూడా బేసిక్గా కెమికల్స్ ఫిల్అప్ అయ్యి వస్తున్నాయి. అవి కెమికల్ బేస్డే అనేది మన అందరికీ తెలుసు. కానీ వాటర్ ఫిల్టర్కి ఉన్న ఆప్షన్ మన ఆయిల్ ఫిల్టర్స్కి లేవు. సో అందుకని మేము బాగా కష్టపడి ఈ ఆయిల్ ప్రోడక్ట్ అనేది ఒకటి కుకింగ్ ఆయిల్ ప్యూరిఫికేషన్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చామండి. దీంట్లో ఏంటంటే మా ప్రోడక్ట్ హర్బల్ బేస్డ్. ఇదేంటంటే ఒక 3 మినరల్స్, ఒక 4 హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తో తయారు చేయబడింది. పేటెంట్ అయ్యి మేము పేటెంట్ అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చాం. దీంట్లో బేసిక్ గా ఏంటంటే 2 మోడల్స్ కింద డివైడ్ చేసాం. ఒకటి ఇళ్లలో వాడుకునేందుకు డొమెస్టిక్ మోడల్, రెండవది మీకు కమర్షియల్ గా హోటల్స్ కి పనికొచ్చే ఒక మోడల్. అది మీకు చూపిస్తాను. ఇది ఎట్లాంటిదంటే ఒక కుకింగ్ ఆయిల్ ఫిల్టర్ అంటారు దీన్ని, చిన్నది డొమెస్టిక్ మోడల్. ఇదేమో 15 లీటర్స్ హోటల్స్ లో యూజ్ చేసేది. ఇది మటుకు 2 లీటర్ల కెపాసిటీ అండి. దీంట్లో చేసినవేమో హెల్త్ బెనిఫిట్స్ కి వాడుకోవచ్చు. ఇది హోటల్స్ వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఈ మధ్యకాలంలో కుకింగ్ ఆయిల్స్ కాస్ట్ ఎక్కువైపోవడంతో వాళ్ళు మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కావాల్సిన హోటల్స్ ఆయిల్స్ దీంట్లో మనం వాళ్ళకి అడ్వాంటేజ్ జరుగుతాయి. అందుకని ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాం. దీంట్లో ఈ ప్రోడక్ట్ బేసిక్ గా హెల్త్ కావాల్సినవి ఇళ్లలోకి, డొమెస్టిక్ మోడల్ కి కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ, అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి కానీ, ఎందుకంటే మన ప్రోడక్ట్ హెల్త్ బేస్డ్ కాబట్టి, హర్బల్ ప్రోడక్ట్ కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతో మీరు ఎప్పుడు కూడా డొమెస్టిక్ కానీ వీటికి కానీ మీరు ఎనీ టైం మా వెబ్సైట్ కానీ మా వాట్సాప్ నంబర్ కానీ మీరు ఫోన్ చేస్తే, మెసేజ్ పెట్టినా మేము ఫుల్ డీటెయిల్స్ చెబుతాం. మా వెబ్సైట్లో కూడా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఎప్పుడు మీకు కావాల్సి వచ్చినా యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ అస్. అండ్ ఒక రియల్ గుడ్ ప్రోడక్ట్ మేము తీసుకొస్తున్నందుకు, మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీ విల్ డెఫినెట్లీ గివ్ యూ ది గుడ్ సపోర్ట్. సొసైటీకి కావాల్సిన ప్రోడక్ట్ కాబట్టి మమ్మల్ని కాస్త ఎంటర్టైన్ చేయండి.